అయ్యన్న పాత్ర గారు మీరు క్లాస్మేటరా సార్? కాదు, ఆయన ఫ్రెండ్స్. మేమిద్దరం ఒకేసారి ఎన్టీ రామారావు గారి దగ్గరికి మేమిద్దరం ఎన్టీ రామారావు గారు 21 ఇయర్స్ ఏజ్ లోనే 21 సంవత్సరాల ఏజ్ లోనే నేను వారు కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా మేము ఉన్న వ్యక్తులం. మేము మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్ర గారు, యనమల రామకృష్ణ గారు, కొండ బుచ్చయ్య చౌదరి గారు, ఒక 5-10 మంది ఉన్నాం అంతే. అప్పుడున్న వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర సార్. అప్పుడు అనుకున్నారా సార్ అయ్యన్న పాత్ర గారు ఇంత ఎదుగుతారని? ఎందుకు అనుకోలేదు. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నంత ధైర్యం ఎవ్వరికీ లేదు. కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఫస్ట్ నుంచి కూడా నాకు ఆయన స్వభావం తెలుసు, ఆయన ఒక ఇది తెలుసు. ఆయన ఎవరిని లెక్క చేసే మనిషి గారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన ఏమన్నా ఆయన లెక్క చేయడం పోరని వెళ్తున్నాడు. అంటే వాళ్ళ కొడుకు మీద కూడా చాలా కేసులు పెట్టారు సార్. చాలా హుషారు తెలుగు నిజంగా స్పీకర్ పదవి ఇవ్వకుండా హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే ఈ పార్టీకి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ఆట ఆడించేసేవారు. అంతేనా? అంత ఆయన ఆయనతో చాలా ఎక్కువ. అంటే మీరు టచ్ లో ఉంటారా సార్? ఇప్పుడు గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపట్టకపోవడం ఏంటండి? అవునా? గుర్తుపట్టకపోవడం ఏంటి? అయ్యన్న పాత్రుడు గారు నాకు చాలా ఇదన్నమాట. ఎంత పెద్ద ఇదంటే ఆయన నాకు ఇది ఎలా వస్తుంది, ఫొటోస్ ఎలా వస్తాయి. అయ్యన్న పాత్రుడు గారు నేను కూడా చాలా ఎంతో చూపెడతాను. కలుస్తుంటారా సార్ ఎప్పుడన్నా? అయ్యన్న పాత్రుడు గారు మొన్న అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నాతో వేసి ఎలా ఏంటంటే మేము తప్ప అయ్యన్న పాత్రుడు గారికి నాకు చాలా ఎక్కువ స్వభావం ఉంది. మంచి వ్యక్తి. ఆయన కనుక హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే చాలా బాగుండేది. సంగతి చెప్పేటలా బాగా చెప్పేవాడు. లేట్ ఇంత టైం పట్టేది కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కేర్ చేయలేదండి. నువ్వు ఒక సీఎం, నువ్వు ఒక ఇదా అని చెప్పి బహిరంగ ఆ రోజుల్లో తిట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అయ్యన్న పాత్రుడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఎవడన్నా రోడ్డు మీద పెడితే వాడిని తీసుకెళ్ళడం, లోపలేయడం, ఏదో కేసు పెట్టడం, ఇరికించడం. మరి అయ్యన్న పాత్రుడు గారి మీద అన్ని కేసులు పెట్టినా ఆయన ఏం భయపడలేదే. ఎన్టీఆర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చిన మర్యాద ఎలాంటిది? ఎన్టీ రామారావు గారు అయ్యన్న పాత్రుడు గారికి చాలా మర్యాద ఇచ్చేవారండి. కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు యంగ్ ఆ రోజుల్లో. ఆయన ఎంతంటే 21 ఇయర్స్ అంతే. ఆ టైంలో వచ్చేటప్పుడు నాకు కూడా అంతే. మేము ఇద్దరం కూడా కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు 72 అండి. మీకు అయ్యన్న పాత్రుడు గారికి జరిగిన చిన్న సంఘటన ఏమన్నా చెప్పండి. అయ్యన్న పాత్రుడు గారు ఎన్టీ రామారావు గారికి నాదెళ్ల భాస్కర్ రావు గారు దెబ్బ కొట్టిన టైంలో ఆయన స్టూడియోలో ఉండేవారు. దీంట్లో మన ఎమ్మెల్యేలందరూ కూడా ముషీరాబాద్ ఎన్టీ రామారావు గారి స్టూడియోలో ఉండేవారు. ఉన్నప్పుడు నేను అక్కడ ఆ స్టూడియోకి మేనేజర్గా ఉండేవాడిని. అయ్యన్న పాత్రుడు గారు రూమ్ దగ్గరికి వెళ్ళడం, ఏమండి ఏంటి మీకు ఏం కావాలి ఈరోజు, మీరు ఏంటని చెప్పి మామూలుగా అడగడం, మీకు అన్నీ వచ్చేయా లేదా రేపు అని చెప్పి అందరు నేను అప్పుడు అంతా సీనియర్ బ్యాచ్ కదా, అప్పట్లో అంతగా అప్పటి నుంచి ఆయన ఉన్న వ్యక్తి కదా అని చెప్పి నాకు నాకు అయ్యన్న పాత్రుడు గారు ఆ రకంగాను ఇంకో రకంగాను కూడా అన్ని విధాలా నాకు వారికి మంచి ఇది నన్ను ఎంతో గౌరవించి ఎంతో ఇది చేసేవారు వ్యక్తి. ఆయన ఎంత మంచితనం ఉందో ఆయనలో అంత చెడుతనం. అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా హెల్ప్ చేశారు? ఎప్పుడైనా ఎమ్మెల్యే పదవి నేను ఎప్పుడు కూడా అడిగే రకం నేను హెల్ప్ చేయాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాను. అవసరం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వెళితే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఆయన ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పి నేను వెళ్ళిపోయి నాకు ఆ పదవి ఇవ్వు ఈ పదవి ఇవ్వు అంటే బాగుండదు. చీప్ అయిపోతాం కదా మనం. చీప్ అయిపోవడం అంటే ఒకటి అది అవసరం రాలేదంటారు. అవసరం రాలేదు. మీ ఫ్రెండ్స్ కోసం ఎవరి కోసం రికమెండేషన్స్ ఏం చేయలేదంటారా? నేనేమి చేయనండి. నాది ఎన్టీ రామారావు గారు మనస్తత్వం. ఒకసారి ఎన్టీ రామారావు గారు వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ గారు వెళ్ళి రికమెండేషన్ చేస్తే ఒక విషయంలో ఆ ఫ్రెండ్ గురించి దేనిలో ఒక విషయంలో ఆయన వెళ్ళి ఇలాగా నాన్నగారు నాకు ఇది కావాలంటే రామారావు గారు మీరు ఏ విషయమైనా మాట్లాడండి కానీ ఈ విషయంలో మట్టి మా దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రస్తావన తేవద్దని సొంత కొడుకునే ఆయన మందలించారు. అంటే అంత న్యాయంగా ఉండేవారా సార్? అంత న్యాయంగా సొంత కొడుకునే ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పట్లంటే అవినీతిలో ఇలాంటివి చేసుంటే ఈయన సొంత విషయం ఉండవు. సినిమా ఇండస్ట్రీ అందరికీ స్థలాలు ఇచ్చింది కదా ఆ రోజు స్టూడియోలు కట్టుకోవడానికి. ఎన్టీ రామారావు గారు తీసుకోలేదు, ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నటువంటి స్టూడియోలు అవి. ఆచారంలో కట్టినా కానీ ముషీరాబాద్లో కట్టినది కూడా ఆయన సొంతంగా డబ్బు సంపాదించుకుని రామకృష్ణ స్టూడియో కానీ
ఇది కానీ ఇంకా స్టూడియోస్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు పంచుకున్నారు కదండి, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కళ్ళు ఇచ్చేసారు కదా. ఎన్టీ రామారావు గారికి, బాలకృష్ణ గారికి ముషీరాబాద్ ఇచ్చేసారు, అందరికీ డైవర్ట్ చేసేస్తారు కదా. అవన్నీ వాళ్ళ సొంత ప్రాపర్టీస్ కాబట్టి వాళ్ళు ఎవరికి ఇచ్చారు అన్నది మనం పర్సనల్గా ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఇదే మట్టుకండి ఏనాడు కూడా అవినీతి పని చేయలేదు. దానికి కారణం ఏంటంటే సొంత ఫ్యామిలీలో సొంత వాళ్ళ అబ్బాయికే ఆయన రికమెండ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, ఎన్టీ రామారావు గారి హ్యాబిట్స్లో ఇల్లు ఉంది, మెయిన్ రోడ్ హ్యాబిట్స్లో మీరు చూసేప్పటికీ ఉంది. జయకృష్ణ గారు ఉంటున్నారు, మెయిన్ రోడ్డు మీద ఉంది ఇల్లు. ఆ ఇల్లు రోడ్డు మీదకి నిజంగా రాలేదు, రాకపోయినా సరే ఎన్టీ రామారావు గారు రోడ్లో అయితే ఆయన ఇల్లు కొట్టేమన్నాడు. ఆయన అంత నీతి నిజాయితీ పరుడు ఇప్పుడు ఎవ్వరు ఉండరు, ఏ రాజకీయ నాయకులు. ఆయన ఇల్లు ఆయన కొట్టించుకున్నాడండి. హ్యాబిట్స్ లో ఉండే ఇల్లు ముందు కొట్టించేసుకుని వెనక్కి గేట్ పెట్టుకున్నాడు రోడ్డు కోసం. మరి చూడండి, ఒక సీఎం అయ్యి ఉండి కూడా ఆయన తలుచుకుంటే రోడ్డు మ్యాపే మార్చవచ్చు. రోడ్డు ఏంటంటే ఆయన తలుచుకుంటే అసలు రోడ్డు ఆఫ్ చేయవచ్చు. ఇప్పట్లాగా వీళ్ళు అడవి భూములు కాజేయడము, లేకపోతే ఇవి చేయడము, ఎకరాలు అయ్యో బాబు ఇన్ని ఎకరాలు కాజేయడమా. అలాంటిది ఆయన సొంత ఇంటిలో ఆయన రోడ్డు ఆయన కొట్టించి ఆయన నాకేం అభ్యంతరం లేదు వెనక్కి గేట్ పెట్టుకున్నాడు. ఒక సీఎం హోదాలో ఉండి